నత్రజని అధికంగా వేయబట్టి చేను ఎక్కువగా ఎదిగి చీడపట్టింది. దిగుబడి కూడా బాగా తగ్గిపోతుంది సర్పంచ్ గారు. పురుగు మందులు కూడా ఇష్టానుసారంగా వాడుతూ సాగు ఖర్చు పెంచుకుంటున్నారుగా. ఏం సీతారామయ్య, మళ్ళీ రసాయన ఎరువులేస్తున్నట్టున్నావు? దుక్కులో ఎరువేశా, పైపాటు ఎరువేశా, మళ్ళీ ఇప్పుడు బలానికి ఎత్తన్నా. ఈ మేడం గారు మన వ్యవసాయ అధికారి, ఆవిడేం చెప్తున్నారో ఒకసారి విను. మీ పాపం చూడండి, ఆకలికి మించి తింటుందేమో. ఈ పొలము అంతే. అవసరానికి మించి ఏ ఎరువులు అధికంగా వాడినా చేను ఏపుగా ఎదుగుతుందేమో గాని నువ్వు అనుకున్నంత దిగుబడి రాదు. భూసార పరీక్షల ఆధారంగా రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు వాడితే ఖర్చు తగ్గుతుంది, దిగుబడి బాగుంటుంది. అన్న తల్లి లాంటి భూమికి విషం జల్లి నాశనం చేయకండి సీతారామయ్య. అవును, సహజ ఎరువును మించిన బలం ఎక్కడుంది చెప్పు. గొప్పలకు పోయి పోటాపోటీగా ఎరువులేశాం. ఇక మీరు చెప్పినట్టు నడుచుకుంటామమ్మా. భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా మాత్రమే ఎరువులు వాడండి. మోతాదుకు మించి ఎరువులు వేయకండి. నేల సారం కోల్పోతుంది. వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.